పోయిన 10 ఏళ్ళు మంచిగా నేర్చుకుంటారు, ఇష్టం వచ్చినా డ్యూటీ చేస్తాడు. డ్యూటీ ఎట్లా చేయాలి మేము నేర్పిస్తాం. ఇప్పుడు ఎవరు అడిగేటోళ్ళు లేడు, మేమేమి ఎట్లా చేస్తాం అవసరం అనుకుంటాం. డ్యూటీ ఎట్లా చేయాలి మేము నేర్పుతాం సార్, సెక్షన్ మేము నేర్పిస్తాం మీకు. బ్లాక్ మెయిల్ చేసి స్టేట్మెంట్ ఇచ్చారు, వీడియో రికార్డింగ్ మరి ఇప్పుడు ఏమి ఆఫీస్ అదే అడుగుతున్నాం. మరి అదే సార్ అంటే చేస్తున్నాం, అది తప్పే కాదని మాట్లాడబడితే మళ్ళా అవుతుంది. ఎన్నికల కోడ్, ఎలక్షన్ కోడ్ ఏమేమి వస్తుంది అవన్నీ ఎందుకు చెప్పాలి? ఈ అసలు కూర్చోబెట్టి క్లాస్ ఇస్తే అయిపోయింది. వీడియోలు వచ్చింది, లైవ్లో వచ్చింది. ఇక రేపు అందరూ అంటారు, రేపు నాకు ఎమ్మెల్యే ఓటు చేయకుండా నేను బయలుపడి వస్తా, నాకు ఎంపీకి ఓటు చేయకుండా నేను ఊరేసుకుని వస్తా, ఇక అవి చెప్తా. ప్రచారం ప్రచారం ఇచ్చారంట. ఇక్కడ అధికార పార్టీ కాబట్టి అధికార పార్టీ అభ్యర్థి ఏది ఉంటే ఇక మంచి అంతేందుకు. ఈ కలెక్టర్ ఆఫీస్ ఏమన్నా చిట్టిలేసి కట్టిందా? చీటి పైసలు ఎత్తి కట్టిందా? ఇది ప్రజాస్వామ్య పైసలు, ప్రజల పైసలు కాదు. బయట పోయి కూర్చో, ఆడ కూర్చో, ఈడ కూర్చో అంటారు. అట్లేం లేదు, డైరెక్ట్ కలెక్టర్ దగ్గర కూర్చోవచ్చు. ఇక్కడన్నా కూర్చోవచ్చు, ముఖ్యమంత్రి ఇళ్ళల్లో పోయి కూర్చున్నాం. మనకి సేవ చేయడానికి కదండి కలెక్టర్ గారి. నిన్న కలిసి నేను ఇచ్చిన, నేను ఇచ్చి వాడు సుమోటోగా తీసుకోవాలన్న స్పీచ్ నేను అబ్జర్వ్ చేయండి. వీడు అభ్యర్థి ఏడేడబోతుండు, ఏం మాట్లాడుతుండు, రెచ్చగొట్టే విధానం మాట్లాడినా సుమోటో కేసు తీర్చాలి. సుమోటోగా నీ చేత కాలే, నీ చేత కాలే, పాపం మీద చేతన అయితే లేదు కదా ఆఫీసర్కి అని చెప్పి నేను పేపర్ కటింగ్స్, వీడియో క్లిప్పింగ్స్ అన్ని పెట్టి మెయిల్ చేసిన. మళ్ళీ పర్సనల్గా వచ్చి కట్టించిన. పాపం ఆ మెయిల్ చూస్తారో చూడరో, సగం చదువు కాదేమో అనుకొని మెయిల్ కూడా తెచ్చిన. అయినా కానీ ఇట్లా చేస్తే చెప్పిగా కలెక్టర్ గారు ఏమంటారు? ఎవరైనా అడిగారా? నిన్న కలిసిన డ్యూటీ నేర్పిస్తాం మేము. అది అలా అన్ని టీవీలలో వచ్చిన అసలు రిపోర్ట్ కూడా అవసరం లేదు. సుమోటోగా నేను కంప్లైంట్ ఇచ్చే అవసరం లేదు. సుమోటోగానే కేసు బుక్ చేయాలి. డ్యూటీ అది మా నల్గొండలు మనం చాటపారతం ఉపన్యాసం ఇచ్చి పొద్దుగాలకే చాటం లేకుండా మీరు అది మాట్లాడుతుంది, ఇది మాట్లాడుతుంది, మీ అభ్యర్థం రద్దు అయిపోతుంది, మీరు కష్టపడేదంతా పోతుంది, మొత్తం ఇంత చాలా బాధ. అప్పుడు నా పోటీ అయిపోయి చచ్చిపోతాను తీసుకపోయి బొంద పెట్టుందని అన్నారు. అది 4 సెక్షన్ల కింద క్రైమ్ అది. ఓటర్ బ్లాక్ మెయిల్ బాధాప్తా మొత్తం వీడియో క్లిప్పింగ్ బాధాప్తా వేల మంది మీడియా వాళ్ళు చూస్తున్నాం. అన్ని లైవ్లో నడుస్తున్నాయి, లైవ్ మీడియా నడుస్తుంటే పెట్టింది. అభ్యర్థిని రూల్ ప్రకారం ఆయన పోటీ చేయనియమని మీరే చెప్పిండ్రు, కాబట్టి ఆయన తప్పియాలి. అది నా డిమాండ్. కండిషన్ ఇచ్చిన ఎమోషన్ బ్లాక్ మెయిల్ చేసి చేసి కాబట్టి ఆయన ఎలక్షన్ ప్రకటించాలి. ఎలక్షన్ పని అదే కాబట్టి కేవలం ఒక ఫామ్ లేకపోతే, ఒక సంస్థ లేకపోతే, అభ్యర్థులు హాస్టల్ ఖర్చు లేకపోతే ఏదైనా ఒక పాయింట్లోనే వాళ్ళు ర్యాంకింగ్ చేస్తారు. ఇంత పెద్ద విషయాన్ని ఆయన అనర్హులు అడుగుతున్నారు కంప్లీట్. వల్లనే ఎలక్షన్ పోటీ చేయాలి, అనర్హుడు అని చెప్పేసి వారికి సార్ మాకు కలిపే అవసరం లేదు. ఆయన నేను ఎవరో నీకెవరో నేను ఎవరో తెలుస్తలేదు సార్. తిను నేను ప్రాబ్లం ఏంటంటే నేను ఎవరో తెలుస్తలేదు. అదే నడుస్తుంది. అదే నేను కూర్చున్నా అంటే చెప్తూ పోను అవసరం ఆయనకు అన్ని తెలుసు. అనుకున్న లేపగలుగుతాం, అర్థమైందా? అనుకున్నట్టు నటిస్తాను లేపలేము. మళ్ళీ వాటి న్యాయమైన డిమాండ్ వాళ్ళే రావాలి. అఫీషియల్గా ఇచ్చాం బట్ రెస్పాన్స్ అదే రోజు నిన్ననే యాక్షన్ వాళ్ళే రావాలి. ఎందుకంటే వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తారు, వాళ్ళు చేస్తలేరు. వాళ్ళు సరే కూర్చోకూడదు కానీ ఆయన బ్లాక్ మెయిల్ చేయొచ్చు. మరి దాని మీద కూడా యాక్షన్ తీసుకోవాలి కదా. ఈయన ఇక్కడ కూర్చోవద్దు అన్నప్పుడు
ఆ? ఎన్ని కాల్ మరి ఆయన తీసుకొని ఎక్కడికైనా కనిపిస్తుంది, బయటకి అక్కడికైనా వస్తుంది. రావట్లేదు. ఎందుకంటే మొన్ననే క్లాస్ మొన్ననే ఇక్కడ నిలబడ్డది ఎవరో తెలియదు. ఇచ్చినా అలా కూడా ఇచ్చినా అయ్యా రిటర్నింగ్ ఆఫీసర్ మీద కూడా ఏంటి పక్షపాతం వహించాలని అని చెప్పేసి జగన్ మీద ఏంటి ఇప్పుడు దాకా అవ్వలేదా మనం చెప్పాలి కదా నాకు అందరి మీద కరెక్టర్ చేస్తా. నన్ను ఎవరైనా ముట్టుకోవాలి అప్పుడు చెప్తా. ఎందుకు ముట్టుకుంటారని అనుకుంటాం, వాళ్ళ తప్పు ఉందని ముట్టుకుంటారు. సార్ రావచ్చు కదా సంబంధించిన ఇష్యూ అవుతుందంటే దాని గురించి ఏంటనేది వారే రావాలి, తెలుసుకోవాలి. ఆల్రెడీ కంప్లైంట్ ఇచ్చారు కాబట్టి మొన్న ఇటుక ప్రతిదీ మందే రక్తం చౌటే కష్టం వచ్చింది. ఎవరు కాదు కరెక్ట్ అయితే ఓన్లీ పొజిషన్ అంటే ఎంత బయట ఉంటారో చూస్తా. కలెక్టర్ గారు ఇట్లా బయటకి వెళ్ళబోతారో చూస్తా.